ఒక 10,000 మొబైల్స్ కావాలని చెప్పేసి బి అనేవాడు అడిగాడు. అయితే మొబైల్స్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి, తయారవుతున్నాయి. ఒక 3 నెలలు దాటితే 10,000 మొబైల్స్ నేను నీకు సప్లై చేయగలను. 10,000 మొబైల్స్ నేను మీకు సప్లై చేయగలను. కాబట్టి అప్పుడు దాకా మీరు ఆగగలిగితే నేను 10,000 మొబైల్స్ నేను సప్లై చేయగలను అంటాడు. సో దీనికి ఇష్టమైంది అనుకోండి బయ్యర్కి, 3 నెలల తర్వాతే నాకు మొబైల్స్ అవసరం ఉంది అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, సో బి అనేవాడు ఏ అనేవాడితో ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఏమని అగ్రిమెంట్ చేసుకుంటాడు చూడండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయి, సో ఏ అనేవాడు సెల్లర్ కాబట్టి బి అనేవాడు తీసుకున్నాడు కాబట్టి, సో 3 నెలల తర్వాత సో 10,000 మొబైల్స్ని బి అనేవాడికి ఇవ్వడానికి ఏ ఒప్పుకున్నాడు. సో 3 నెలల తర్వాత అంటే ఒక డేట్, ఫిక్స్డ్ డేట్, సపోజ్ సో ఈరోజు నవంబర్ 26th డే, సో జనవరి 26th కల్లా 10,000 మొబైల్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పేసి బీకి ప్రామిస్ చేస్తారు, అంటే ఇన్ రైటింగ్. సో బి ఏం చేస్తాడు, జనవరి 26th మీకు నాకు 10,000 మొబైల్స్ డెలివరీ అవ్వగానే 26th మీకు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ అవుతుంది. సో ఒక అగ్రిమెంట్ అవుతుంది. సో అగ్రిమెంట్ దాన్ని ఏమంటారంటే అగ్రిమెంట్ టు సెల్ అంటారు. అర్థమైందండి? అదేం చూడండి, కట్ చేయండి. సో అగ్రిమెంట్ టు సెల్. సో వన్ ఈజ్ సేల్ అగ్రిమెంట్ అండ్ ఆల్రెడీ కంప్లీటెడ్ అగ్రిమెంట్, ఎగ్జిక్యూటెడ్ అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ టు సెల్ ఈజ్ ఎగ్జిక్యూటరీ అగ్రిమెంట్ అంతే. ఎగ్జిక్యూటరీ అగ్రిమెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్, it is executed in the future, it is fulfilled in the near future, whatever the terms and conditions of the contract, so that is depend upon existing goods or future goods చూడండి, మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పండి ఎగ్జిస్టింగ్ గూడ్స్ అన్నాను. వాట్ ఈస్ మీన్ ఎగ్జిస్టింగ్ గూడ్స్? రెడీ టు యూజ్. సో రెడీ టు యూజ్ అంటే రెడీ టు యూజ్. వాట్ అబౌట్ ద ఫ్యూచర్ గూడ్స్? Anything which is ordered for future purpose. So that is the difference only. So sale is the existing good, agreement to sell is the future goods. So it is not ready to use. So those goods are not ready to use. They may be used in the future. Yes. భవిష్యత్తులో వస్తాయి. వచ్చిన తర్వాత నీకు కావాలని అనుకుంటే నువ్వు ఆర్డర్ పెట్టుకుని నాతో అగ్రిమెంట్ చేసుకుంటావు. అవసరం లేదనుకోండి ఏం చేస్తావు, అగ్రిమెంట్ చేసుకోము. సో ఇక్కడ ఏంటంటే అగ్రిమెంట్ టు సెల్ మీన్స్ కదా ఫ్యూచర్ అగ్రిమెంట్ అది ఓన్లీ. సపోజ్ చూడండి ఇక్కడ, సో ఒక అగ్రికల్చర్ ఫార్మర్ ఉన్నాడు అని అంటావు, 3 నెలలను వాడుకుంటాను తర్వాత 3 నెలలు ఇచ్చేస్తాను అంటారు. సరే 3 నెలలు ఇచ్చేసి ఫలమైతే నేను ఒక 2,000 ఇస్తాను, నాకు ఫోన్ ఇచ్చే అంటాం. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అయినాయి, అగ్రిమెంట్ అయింది. 3 నెలల తర్వాత నువ్వు ఫోను మీ ఫ్రెండ్కి ఇచ్చేస్తారు. ఒక 1 నెల రోజుల తర్వాత ఫోను పడిపోయింది మీ చేతిలో. హూ విల్ రెస్పాన్సిబుల్ అండి? ద సెల్లర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ కదా. ఎవరి దగ్గర అయితే పడిపోయిందో వాడే రెస్పాన్సిబుల్ కదా. లేదు నేను నీకు 3 నెలల తర్వాత నీకు ఇచ్చేస్తాను కదా, నీకు అమ్మేశాను కదా, 3 నెలలు అవ్వాలి అయినా కానీ నీదే అది అని అంటామండి. అలాగనం కదా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, సో ఇక్కడ ఇన్ ద సేల్లో the property already transferred to the buyer, the ownership also transferred to the buyer, ultimately the possession vested to the buyer ఇక్కడ. కాబట్టి దట్ ఈస్ నాట్ ఏ సేల్ అంట. ఇక్కడ ఏంటంటే the ownership not transferred to the buyer, the property not transferred to the buyer, the possession not transferred to the buyer. అవునా కదా. ఇక్కడ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవ్వదు. ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఓనర్షిప్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు. అర్థమవుతుందండి? సో ద ప్రాపర్టీ మే ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద ఫ్యూచర్. సో వెన్ ఎవర్ ద ప్రాపర్టీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద బయ్యర్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ సేల్ అవుతుంది కదా అప్పుడు. ఓకే, ఇంకొకటి చూడండి, ఇంకొకటి చూడండి.
సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సో మనం మొబైల్ కొనుక్కున్నాం, షాప్లో మొబైల్ కొనుక్కున్నాం. సార్ ఎవరో డిస్టర్బెన్స్ వస్తుంది సార్, చూడండి. ఓకే సార్, చూడండి ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ చూడండి. సో ఆల్రెడీ ద సెల్లర్ హ్యాండ్ ఓవర్ ద ప్రాపర్టీ టు ద బయ్యర్. క్లియర్? ద సెల్లర్ హ్యాండ్ ఓవర్ ద ప్రాపర్టీ టు ద బయ్యర్. సో ఇన్ కేస్ so such property is damaged in the hands of buyer or in the place of buyer, in the premises of buyer. Who will responsible andi? Buyer, sir. మేడం వినిపిస్తుంది ధనలక్ష్మి గారు. వినిపిస్తుంది సార్. ఫోన్ కొన్న తర్వాత ఫోను మనం డబ్బులు ఇచ్చేసాము, మనం తీసేసుకున్నాం, తెచ్చుకుంటున్నాం, బండి మీద వస్తున్నాము లేదా చేత్తో పట్టుకుని వస్తున్నాం, కింద పడిపోయింది, పగిలిపోయింది. ఎవరు రెస్పాన్సిబుల్? అల్టిమేట్లీ ద బయర్ ఈజ్ ద అల్టిమేట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రాపర్టీ బికాస్ ఆల్రెడీ ఈ గాట్ ఓనర్షిప్ పొందాడు కాబట్టి. మరి ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ద సెల్లర్ transferring the property to the buyer. So in between the property was damaged by accident or some other incidents. Here who is responsible for that? Seller, sir. Ramesh garu. Manufacturer, sir. Obviously whoever the seller is ultimately responsible kada. Seller is responsible. ఇంకొకటి చూడండి ఇక్కడ. సో ద సెల్లర్ sold his mobile to the buyer. So in return whatever the agreement between the seller and the buyer, so మొబైల్ ఇచ్చాను, మొబైల్ అమ్మాను, ఇక్కడ చూడండి ఇంకొక డిఫరెన్స్ చూడండి. రాపర్ ఒకసారి ఓకే చూడండి ఇంకొకటి. ఇన్ కేస్ ఏ సెల్లర్ సోల్డ్ హిజ్ మొబైల్ టు ద బయ్యర్, ఇన్ రిటర్న్ ద సెల్లర్ డిడెంట్ గివ్ ద consideration to seller. Okay, the seller, there is an agreement between the seller and the buyer. The agreement is regarding mobile. So the seller hand over the mobile to the buyer. In return the buyer didn't give in the consideration to the seller. In this case is there any right to the seller or buyer? Sir? No, sir. Seller right untadi to take back the cargo. Yes, sir. They don't have any right because they didn't pay any consideration. No. Here is the seller has a right to file a case against the buyer. According to is the breach of the contract, sale of contract. The buyer is breach of the sale of contract. That's why the seller has a right to sue a complaint against the buyer. ఇక్కడ అగ్రిమెంట్ టు సేల్ చెప్పండి. సో here is an agreement between the seller and the buyer. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉన్నాయి. సో 3 నెలల లోపల సపోజ్ January 26 లోపల నాకు గూడ్స్ అన్నీ కూడా నాకు రావాలి. సో దట్ ఈస్ ద అగ్రిమెంట్. సో ఇన్ కేస్ సో ద సెల్లర్ ఈస్ unable to deliver the goods before 26th of January. At the stage, is there any right to the buyer to reject that goods? Yes.
Yes, sir. రాజశేఖర్ గారు Yes, sir. అర్థమైందా? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? ఆన్ ఆర్ 26th of January you should transfer the property to the buyer. So in some circumstances, so the seller is unable to transfer the property before 26th of January. So at that time the seller have any right or the buyer have any right to reject the contract. Buyer. It's a voidable contract and buyer. Yes. Everything is a... So it is a viable contract. The buyer has a right to buyer has a right to reject the contract because already the seller is breached the contract, breached the sale contract. So that's why the buyer has a right to reject the contract. So అట్లాంటి ప్రొవిజన్స్ ఉంటాయి. Cancel the contract. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ సో దీస్ ఆర్ ది బేసిక్ ఎగ్జాంపుల్స్. మిగతా మీరు టెక్స్ట్ బుక్లో చూడండి. దీస్ ఆర్ ది బేసిక్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది సేల్ అండ్ ది అగ్రిమెంట్. సో మీకు అర్థమైంది కదా వాట్ ఈజ్ మీన్ బై సేల్. సో వాట్ ఈజ్ మీన్ బై అగ్రిమెంట్ టు సేల్. సో సేల్ మీన్స్ Yes, sir. existing goods, agreement to sell future goods. So in the sale the property already transferred to the buyer. Okay, buyer for consideration. The property transferred to the buyer for consideration. So here is the property not transferred, but the property may transferred in the future to the party. Clear అండి? Yes, sir. సో ఇక్కడ ప్రాపర్టీ భవిష్యత్తులో ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇక్కడ మాత్రం ఆల్రెడీ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఈ స్టేజ్లో ఏదైనా డ్యామేజ్ అయితే, ఎనీ డిస్ట్రక్షన్ అయితే, సో ద బయ్యర్ ఈజ్ అ లైబుల్. సో ఈ స్టేజ్లో ఏదైనా డిస్ట్రక్షన్ అయితే ద సెల్లర్ ఈజ్ అ లైబుల్ బికాజ్ ద సెల్లర్ నాట్ హ్యాండ్ అవుట్ టు ద బయ్యర్. సో దట్ ఈస్ సపోజ్ ఇక్కడ చూడండి Yes. ఇంకొకటి ఇది చూడలేదు. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద సేల్ అండ్ ది సేల్ ఆఫ్ అగ్రిమెంట్ టు సేల్. అగ్రిమెంట్ టు సేల్. సో ఇక్కడ చూడండి ఎసెన్షియల్ కాంట్రాక్ట్, సేల్ ఆఫ్ కాంట్రాక్ట్ చెప్పండి. ఎసెన్షియల్స్ ఆఫ్ సేల్ ఆఫ్ కాంట్రాక్ట్ చెప్పండి. వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్? Two parties. Very good. The first one, two parties. Two parties. ఇంకా Goods. there must be a movable goods, not goods. Movable goods. ఇంకా movable goods, property transfer. Property transfer. ఇంకా very good. Consideration in the consideration. Absolute or condition. So absolute or so ఇంకోటి కూడా. So other elements of essentials of contract. So other elements of essentials of contract means Everything. Consideration. This. capacity to contract, free consent, capacity to contract, free consent and Object. lawful consideration. Very important is lawful consideration. చూడండి ఇక్కడ two parties. So what are the two parties in the two parties? Buyer and seller. Seller and buyer. So there must be two parties. The one is the seller, the other one is the buyer. So what the movable goods? So what type of goods are known as the movable goods? Yes. Huh? Sorry. Any movable, like bike, anything other than immovable, which is like land and building. Landed building. Those who are not. Other than land and building, everything else. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వస్తువుని మనం ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మార్చగలిగితే దాన్ని ఏమంటాం? మూవబుల్ ప్రాపర్టీ, మూవబుల్ అంటాం. సో మనీ ఈజ్ మూవబుల్ గుడ్స్. Money is movable good. So according to the Sale of Goods Act, so money is not considered as a good.
Okay, so money is not considered as a good. Clear? Next, what is meant by property? Same goods. So whatever things we are having, those are known as the property. So considerable nothing but considerable nothing but price. Okay, so next one is the so goods. How many types of goods? 3. Existing. Goods. Okay. Future. Okay. Contingent. So give me example for existing goods. Mobiles or bikes, cars, anything. మేడం మీరు చెప్పాలి ఎగ్జిస్టింగ్ గూడ్స్కి ఎగ్జాంపుల్. Examples are mobile, ఓకే bike, ఓకే సో గివ్ మీ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్యూచర్ గూడ్స్. Chicago model, electrician. So existing goods are nothing but which are owned ready to sell. Ready to sell goods are known as the existing goods. So future goods are future goods అంటే ఫ్యూచర్ యూజ్ చేసి అంటే సమ్ టైం తర్వాత యూజ్ అయ్యేది. So those goods are not ready to use right now. So those goods are used in the future. Which can be ready. Which can be Which need to be ordered, sir. ready. Those are known as the future goods అంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి గూడ్స్ అంటున్నాం, ఎగ్జిస్టింగ్ గూడ్స్, ఫ్యూచర్ గూడ్స్, ఇంకోటి అన్నా కంటింజెన్సీ గూడ్. Contingent. సో కంటింజెన్సీ గూడ్స్ మీన్స్ సక్సెస్ మే నాట్ సక్సెస్ అంటే అది ఆ అగ్రిమెంట్ సక్సెస్ అవ్వచ్చు లేకపోవచ్చు అలా. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, సపోజ్ సార్ రమేష్ గారి దగ్గర ఒక మొబైల్ ఉంది సార్. సో i10 మొబైల్ రమేష్ గారి దగ్గర ఉంది. సో రమేష్ గారి దగ్గర ఉన్నటువంటి i10 మొబైలు అమ్మేస్తానన్నారు. సో అమ్మేస్తానన్నప్పుడు నేను కొనుక్కుంటానన్నాను. సో నేను కొనుక్కుంటానన్నప్పుడు నా దగ్గర సో రాజశేఖర్ గారు కావాలన్నారు. సో రాజశేఖర్ గారికి నేను అమ్ముతానన్నాను. రాజశేఖర్ గారికి ఎంతకు అమ్ముతానన్నాను? 12,000కి అమ్ముతానన్నాను. రాజశేఖర్ గారు నాకు 10,000కి అమ్ముతానన్నారు. సరే, మన రమేష్ గారు 10,000కి అమ్ముతానన్నారు. దాన్ని రాజశేఖర్ గారికి నేను 12,000కి బేరం పెట్టాను. సో రాజశేఖర్ గారికి నేను ఎప్పుడు ఇవ్వగలను? రమేష్ గారు ఇచ్చాక when Ramesh hand over the mobile to me, then only such mobile gives to the Ramesh, అది రాజశేఖర్ గారికి. సో ఇన్ కేస్ రమేష్ గారు నాకు ఇవ్వకపోతే నేను రాజశేఖర్ గారికి ఇవ్వగలనా? ఇవ్వలేదు సార్. ఇవ్వలేనా? నో సార్ ఇవ్వలేదు. సో దట్ ఈజ్ నోన్ ఎస్ ద కంటింజెన్సీ కాంట్రాక్ట్ అంటానండి. అర్థమైందండి? కంటింజెన్సీ కాంట్రాక్ట్ మీన్స్ దెర్ ఇస్ నో డెఫినెట్ మే బీ గివ్ ఆర్ మే నాట్ బీ గివ్. ఎస్ సార్ అర్థమైంది. సో దట్ ఈజ్ నోన్ ఎస్ ద దట్ ఈజ్ నోన్ ఎస్ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ ఆర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటాం. సో ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఒకటి ఏంటంటే స్పెసిఫిక్ కాంట్రాక్ట్. ద అదర్ వన్ ఇస్ ద జనరిక్ కాంట్రాక్ట్ ఆర్ జనరల్ కాంట్రాక్ట్. స్పెసిఫిక్ కాంట్రాక్ట్, జనరల్ కాంట్రాక్ట్. Specific contract or general contract. So what is meant by specific contract? Existing contracts are known as existing contracts also known as the existing contract also known as ascertained contract. Specific contract also known as ascertained contract. General contract also known as unascertained contract. So specific contract also known as ascertained contract. General contract also known as unascertained contract only.